ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నాగేశ్వరి అయితే పంచమి వాళ్ళ ఇంటికి వచ్చి తన పిల్లల్లో ఎవరు నాగాంశతో జన్మించారో కనుక్కోవడానికి చివరి అస్త్రంగా మంత్రాన్ని ప్రయోగించాలని అనుకుంటూ ఉంటుంది. మరొక పక్క జ్వాల ఏమో పిల్లల చేతులకి కట్టిన రక్షలను తీసేస్తుంది. మోక్ష ఏమో నాగసాధువును కలవడానికి బయలుదేరి వెళ్తాడు. అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మనము ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. చిత్ర, జ్వాల ఇద్దరు పంచమి గది దగ్గరికి వెళ్తారు. చిత్ర ఏమో గది బయట కాపలాగా ఉంటే జ్వాల లోపలికి వెళ్తుంది. అంతలో పంచమి రావడం గమనించిన చిత్ర కంగారు పడిపోతూ ఉంటుంది. ఎక్కడ తను చూసేస్తుందో అని. ఈ లోపల జ్వాల లోపలికి వెళ్లి వైశాలి చేతికి, పాల్గొని చేతికి ఉన్న రుద్రాక్షలను తీసుకుని బయటికి వచ్చేస్తుంది. తర్వాత పంచమి పిల్లల దగ్గరికి వెళ్లి పిల్లల చేతులకు రుద్రాక్షలు లేకపోవడం గమనించి కంగారు పడుతుంది. ఏమైపోయాయో అర్థం కాక ఒకవేళ నాగసాధువు శాపం వల్ల మాయమైపోయాయా, లేకపోతే ఎవరైనా తీశారా అని తనలోనే తను అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. నీలుకి కళ్ళు తెప్పించడం కోసం కరాళి పూజలో కూర్చుని ఉంటుంది. రాత్రంతా పూజ చేసి తెల్లవారేటప్పటికి నీలుకి కళ్ళు తెప్పిస్తుంది. కళ్ళు వచ్చే సమయంలో నీళ్లు ఒక్కసారిగా గట్టిగా అరవడంతో వాళ్ళ అమ్మ నాన్న భయపడిపోయి ఏం జరిగిందో అర్థం కాక లోపలికి పరిగెత్తుకుని వచ్చి ఏం జరిగిందని అడుగుతూ ఉంటారు. నీలు నెమ్మదిగా కళ్ళు తెరిచి వాళ్ళ అమ్మా నాన్న సాయి చూసి నాకు కళ్ళు కనిపిస్తున్నాయని చెప్పడంతో వాళ్ళ ఆనందానికి అవధులుండవు. వాళ్ళు కరాలిని ఒక దేవతలాగా భావించి మా బిడ్డకు కళ్ళు తెప్పించిన దేవతవమ్మ నువ్వు, మా గూడెం వాళ్ళకి ఈ విషయం తెలిస్తే నీకు గుడిగట్టి దేవతలాగా మొక్కుతారని చెప్పడంతో నేను పని మీద ఈ ఊరికి వచ్చినప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చి నాకు అన్ని విధాలా సహాయపడ్డారు. అందుకు ప్రతిఫలంగా నేను మీకు చిన్న సహాయం చేశాను. నేను వచ్చిన పని పూర్తయింది. నేను చేయవలసిన పని చాలా ఉంది. ఇక నేను బయలుదేరతానని వాళ్లతో చెప్పి కరాలి అక్కడి నుంచి బయలుదేరబోతూ ఉంటుంది. వాళ్లేమో మాకు ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మర్చిపోము, ఒక దేవతలాగా పూజించుకుంటామని వాళ్ళైతే చెప్తూ ఉంటారు. తర్వాత కరాలి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరేస్తుంది. నాగేశ్వరి పంచమి వాళ్ళ ఇంటికి వచ్చి ఎవరు విశాలాక్షి అంశతో పుట్టారో తెలుసుకోవడం ఎలాగా, పంచమి ఏమో ఒక క్షణం కూడా పిల్లల్ని వదిలిపెట్టకుండా ఉంది. నన్నుగాన చూసిందంటే అసలు పిల్లల్ని గది దాటి కూడా బయటికి రానివ్వదు, ఏం చేయాలో అర్థం కావడం లేదే అని అనుకుని నాకున్న చివరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నాగవశీకరణ మంత్రాన్ని ఉపయోగించినట్లయితే ఎవరికైతే నాగలక్షణాలు ఉంటాయో వాళ్ళు ఆకర్షింపబడి నా దగ్గరికి వస్తారు. ఇప్పటికే నాగలక్షణాలు గాన వచ్చి ఉంటే ఈ మంత్ర ప్రభావం చేత ఆకర్షింపబడి నా దగ్గరికి వస్తారు. ఒకవేళ ఇంకా నాగలక్షణాలు గాన రాకుండా ఉంటే ఈ మంత్రశక్తి వృధా అయిపోతుంది అని అనుకుని అయినా పర్వాలేదు, తెలుసుకోవాలంటే ఈ పని చేయక తప్పదు అని అనుకుంటుంది. మంత్ర ప్రభావం చేత ఆ పాప నా దగ్గరికి గాన వస్తే మచ్చిక చేసుకుని మంచి చేసుకుని నాగలోకం తీసుకెళ్లిపోవాలి అని అనుకుని తర్వాత ఒక దగ్గర కూర్చొని మంత్రాన్ని చదవడం ప్రారంభిస్తుంది. పంచమి తన పిల్లల చేతికి కట్టిన రక్షలు కనిపించకపోవడంతో కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకలా ఉన్నావు, ఎందుకు కంగారు పడుతున్నావు పంచమి అని వైదేహి అడగడంతో పిల్లల చేతికి కట్టిన రక్షలు కనిపించడం లేదు, ఎవరో కావాలని తీసినట్లు ఉంది, దయచేసి ఎవరైనా తీసి ఉంటే ఇచ్చేయండి, అవి చాలా పవిత్రమైన శక్తివంతమైన రక్షలు, నా పిల్లలకి అవి చాలా అవసరం, ఇచ్చేయండి, దయచేసి ఇచ్చేయండి అని పంచమి అడుగుతూ ఉంటే చిత్రాజ్ వాళ్ళలైతే మీ పిల్లల్లో ఏ లోపము లేకుండా నా కొడుకులాగా మామూలు పిల్లవాడిలాగా ఉండే పనైతే నువ్వెందుకంత కంగారు పడతావు, మొదటి నుంచి నీ మీద మాకు అనుమానంగానే ఉంది, స్కూల్లో చేర్పించకుండా ఇంట్లో పెట్టి చదివించుకుంటాము అన్నప్పుడే మాకు అనుమానం పెరిగింది అని వాళ్ళు అంటూ ఉంటారు. ఆ మాలలు ఎవరు కావాలని తీయరు కదా పంచమి, నీకు వాటి శక్తి తెలుసు కాబట్టి నువ్వు అలా కంగారు పడుతున్నావు, కానీ అది తీసే అవసరం ఎవరుకుంటుంది అని భార్గవ్ కూడా అంటూ ఉంటాడు. ఆ పిల్లలు అందరిలాంటి పిల్లలు కాదని ఇప్పటికైనా ఒప్పుకో పంచమి, నీ పిల్లలు ఖచ్చితంగా పాము పిల్లలే, వాళ్ళు పాముల్లాగా మళ్ళీ మనుషుల్లాగా మారేలాంటి పిల్లలే, ఆ విషయాన్ని ఒప్పుకో పంచమి, ఇంకా ఎంతకాలం దాస్తావు అని చిత్ర అంటూ ఉంటుంది. పంచమికైతే కోపం వస్తుంది. ఇన్ని రోజులు నన్ను ఆడిపోసుకున్నారు, నన్ను ఎన్ని మాటలన్నా నేను భరించాను, ఇప్పుడు నా పిల్లల మీద పడి ఏడుస్తున్నారా, నా పిల్లల విషయంలో మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడితే నేను అస్సలు సహించను, నా పిల్లల గురించి మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించుకుని ఆచితూచి మాట్లాడండి, లేకపోతే ఒక్కొక్కరికి నాలుక కట్ చేసి పారేస్తాను జాగ్రత్త అని వాళ్ళిద్దరిని బాగా తిట్టేసి పంచమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వైదేహి కూడా చిత్రాజ్ వాళ్ళను తిడుతుంది. పిల్లిని కూడా గదిలో వేసి కొడితే అది కూడా తిరగబడుతుంది. ఒక మనిషిని ఎంతకాలం వేధిస్తారు,
సూటిపోటి మాటలతో వేధించడం మీకు బాగా అలవాటైపోయింది అని తను కూడా వాళ్ళని తిడుతుంది. పంచమి ఒక పక్క, వైదేహి ఒక పక్క తిట్టేసిపోయినా కూడా జ్వాలా, చిత్రలు కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా వాళ్ళు మళ్ళీ ఇలా మాట్లాడుకుంటారు. పంచమి తన పిల్లల చేతికి ఉన్న రక్షల కోసం ఇంతగా భయపడిపోయి మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఏదో ఉంది. ఎలాగైనా మనం అది కనిపెట్టి పంచమిని ఇంట్లో నుంచి తరిమేయాలి. కొద్ది రోజులు మనం ఇలాగే చేశామంటే పంచమికి ఏం చేయాలో తోచక తన పిల్లల రహస్యం ఎక్కడ బయటపడిపోతుందో అని మోక్షని తన పిల్లల్ని తనంతట తానే తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. పంచమి వెళ్లిపోవడంతో మనం ఈ ఆస్తిని సమానంగా పంచుకోవచ్చు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. వైశాలి సమస్యకు పరిష్కారం కనుక్కోవడం కోసం మోక్ష నాగసాధువు దగ్గరికి వెళ్లి నాగసాధువుని కలుస్తాడు.